జ్ఞానం ఉండాలి. పెద్దవారిని అంటే గొప్పని అవుతాం అనుకుంటున్నావా? బిడ్డ, నీ చరిత్ర కాలగర్భంలో ఎంత హీనంగా వికృతంగా తయారైద్దో రాబోయే రోజులు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ కాలగమనంలో నీ స్థానం ఏందో కూడా తెలంగాణ ప్రజలు చెప్పలేనంత అమాయకులు గారు. ఏం ముఖ్యమంత్రి పుణ్యానికి అయినరా కేసీఆర్ గారు? ఊరికేనైనరా? ఎన్నికల్లో నిలబడి మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2014లో మేము గెలవలేదా? గెలిస్తే కదా ముఖ్యమంత్రి అయింది. గెలిస్తే కదా చేసిన పనులన్నీ. బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు తీగలు పనికొస్తాయన్న నీ ముఖ్యమంత్రి మాటలు, నీ పార్టీ అన్న మాటలు అబద్ధం చేయలేదా? కరెంటు నాణ్యమైన 24 గంటలు ఇవ్వలేదా? నీళ్ళు ఇచ్చే, మంచినీళ్ళు ఇచ్చే నేను ఓట్ల పోతానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పూర్తి చేసుకునే కదా ఓట్లకు పోయింది. 3.5 ఏళ్ళలో దేశం మొత్తం గర్వించే రీతిలో ప్రపంచమే ఆశ్చర్యం పొందేలాగా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని సిగ్గుమాలిన ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పారు కదా, వేసినావు కదా ఘోష్ కమిషన్. ఏం చెప్పింది నీ ఘోష్ కమిషన్? ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నీ ఘోష్ కమిషన్ చెప్పింది. నివేదిక ఇచ్చింది కదా, తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? మూసుకున్నావు కదా, నీ బాల్ తీసుకుపోయి సిబిఐ కోర్టులో వేసినావు కదా, చర్యలు చేపట్టడానికి దిక్కు దివానా లేకుండా. సిగ్గు లేదా ఇంకా నువ్వు మాట్లాడడానికి? నిజంగానే దాంట్లో అవినీతి జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు దర్యాప్తు చేయలే? ఎందుకు నీ ఘోష్ కమిషన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలుసలే? విద్యుత్ కమిషన్ వేశావు, విద్యుత్ కొనుగోలులో ఎన్నో అక్రమాలు చేశామని చెప్పావు. ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి కమిషన్? సిగ్గుమల్లో ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడినాక మాకు ఆక్రోశం వస్తుంది. చెప్పు, విద్యుత్ కమిషన్ మలిసి పెట్టుకున్నావు కదా. కమిషన్ విచారణ చేసి నిజంగానే మేము తప్పు చేస్తే విద్యుత్ కమిషను బయట ఎందుకు పెట్టలే?